హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్కి అయినా మరియు లంచ్కి అయినా పర్ఫెక్ట్గా ఉండే సాఫ్ట్ అండ్ టేస్టీ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ పెసరపప్పు, 1.5 గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత హాఫ్ దంచి పెట్టుకున్న అల్లం, కొంచెం కరివేపాకు, 8 పచ్చిమిరపకాయలు, 10 నుండి 12 జీడిపప్పులు, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు అందులోకి వేసి లో ఫ్లేమ్లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాన్ని తీసి బియ్యంతో వేసి కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అందులోకి 8 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు చొప్పున తీసుకున్నాం. ఇలా తీసుకోవడం వల్ల పొంగల్ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత అందులోకి నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, 3 స్పూన్లు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. తర్వాత ఆవిరి పోయినాక మూత ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వేడివేడి పొంగల్ రెడీ. దీన్ని మనం కొబ్బరి చట్నీ మరియు సాంబార్తో తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.